స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో వర్షాలు, రుతుపవనాల రాకతో వర్షాలు దంచుకుంటున్నాయి. నంద్యాల మండలంలోని పశుసంవర్ధక శాఖ సంచార వాహనంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలను తొలగిస్తున్న సిబ్బంది. నంద్యాల పట్టణంలో కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కమిషనర్ నిరంజన్. నంద్యాల సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి కార్యాలయం వద్ద పండగ వాతావరణం. గొంతువాపు వ్యాధి ప్రధానంగా బర్రెలు, దున్నంలో ఎక్కువగా కనిపిస్తుంది. రైతులు అప్రమత్తంగా ఉండాలన్న పశు వైద్య శాఖ జిల్లాధికారి వెంకట సుబ్బారెడ్డి. బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. బీసీ ఇందిరమ్మ. నంద్యాల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్ ఇంటి వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆందోళన. ఏపీని తాకిన రుతుపవనాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో వర్షాలు, రుతుపవనాల రాకతో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారంతా సేదా తీరేలా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఇక జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. కర్నూలు, నంద్యాల, గద్వాల, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగబోతున్న తరుణంలో నంద్యాల మండలంలోని పశుసంవర్ధక శాఖ సంచార వాహనంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలను సిబ్బంది తొలగించారు. ఇక నంద్యాల పశుశాఖ కార్యాలయంలో 2 పశుసంవర్ధక శాఖ సంచార వాహనాలు మండలాల్లో ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్లి పశువులకు వైద్య సేవలు అందిస్తూ ఉంటది. అయితే ప్రభుత్వం మారడంతో అధికారుల ఆదేశాల మేరకు వాహనంపై ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల స్టిక్కర్లను సిబ్బంది తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు వాహనంపై ఉన్న ఫోటోలను, ప్రభుత్వ సంక్షేమ పథకాల స్టిక్కర్లను తొలగించమని తెలపడంతో ఈ రోజు వాటిని తొలగించడం జరిగిందన్నారు.
చేసి పొద్దున్నే వచ్చింది ఇంటికి రాకపోతే మెసేజ్ డైరెక్ట్ ఏమని చెప్పినారు? ఫోన్ వచ్చాయి మీకు పైనుంచి? మాకు హెడ్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చేది. ఏమని మెసేజ్ పెట్టారు, బండికి స్టిక్కర్లు ఉండేది, గవర్నమెంట్ది కదా వెహికల్ మార్చేయండి అంటే నేను కమ్మడి జగన్ అన్న ఫోటోలు అన్ని పీకేసి ఏం లేదు. నంద్యాల పట్టణంలో కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షపు నీళ్లు నిలిస్తే మున్సిపాలిటీ టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాతావరణ శాఖ సమాచారం మేరకు వర్షాలు పడే అవకాశం, అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా మున్సిపల్ కార్యాలయంలో సమాచార టోల్ ఫ్రీ కౌంటర్ ఏర్పాటు చేయడమైందని, అలాగే వర్షపు నీరు వార్డుల్లో ఎక్కడైనా నిలిచి ఉంటే సమాచారం ఇవ్వాలని, ప్రజలు ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదని కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాలు ప్రజలు ఉపయోగించుకోవాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం. మరి మన రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు రావడం, మరి అర్లీగా రావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవడంలో మన నంద్యాల పట్టణంలో కూడా వివిధ ప్రాంతాల్లో కొన్ని లోతట్టు ప్రాంతాలు కానీ లేదంటే ఏదైనా నీరు నిల్వ ఉండే ప్రాంతాలు కానీ ఏమైనా ఉంటే వాటిన్నింటి కూడా గుర్తించి వాటిలో శానిటేషన్కు సంబంధించిన ఎటువంటి సమస్యలు లేవనెత్తకుండా చూడమని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మొత్తం జిల్లాలోని అందరూ అధికారులతోటి, ఆర్డీఓలతోటి, తహసీల్దార్లతోటి, కమిషనర్లతోటి ఒక టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే వర్షం వల్ల చప్టాలు, లోయర్ లెవెల్ చప్టాలు ఏవైతే ఉన్నాయో చప్టాల దగ్గర కూడా వరద నీరు రావడం వల్ల ఏదైనా ప్రజలు క్రాస్ చేసేటప్పుడు ఏమన్నా ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది కాబట్టి అక్కడ పోలీస్ బలగాలను డిప్లాయ్ చేయమని, అదేవిధంగా ఎక్కడైతే వర్షాల వల్ల రోడ్లు పాడైపోతాయో ఆ రోడ్లను కూడా ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయడానికి కూడా తగు చర్యలు తీసుకోమని చెప్పడం, అదేవిధంగా ఈ వర్షాల వల్ల ఎక్కడైనా చెరువులు కానీ, కుంటలు కానీ, బండ్స్ వీక్ అయితే వాటి కట్టలు వీక్గా ఉన్న చోట వరద నీరు వచ్చి ఆ బండ్లు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి వాటి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోమని జిల్లాధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా మన పట్టణంలో ఎక్కడైతే నీరు నిలబడే అవకాశం ఉందో ఆ ప్రాంతాలను గుర్తించి నీరు ఉండకుండా చూడమని చెప్పేసి ఆదేశాలతో పాటు ఎక్కడ కూడా ఈ నీటి నిల్వ వల్ల అంటురోగ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉంది కాబట్టి దానికి కూడా తగు చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మంచినీటికి సంబంధించి మరి మంచినీటి కాలుష్యం ఎక్కడైనా వాటర్ కంటామినేషన్ అయినప్పుడు తప్పనిసరిగా తక్షణ చర్యలు తీసుకోమని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా మన పట్టణంలో మన మున్సిపల్ కార్యాలయంలో ఒక హెల్ప్ లైన్ అనేది గతంలో ఉంది. మళ్ళీ ఒకసారి దయచేసి మీ అందరి సమాచారం కోసం తెలియజేస్తున్నాను. ఈ 7702776048 మళ్ళీ ఒకసారి చెప్తాను. 7702776048 ఇది ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 వరకు కూడా ఈ నెంబర్ అందుబాటులో ఉంటుంది. ప్రజలందరూ కూడా ఏదైనా వారికి నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు కానీ, లీకేజ్ కానీ, అదేవిధంగా శానిటేషన్కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఈ నెంబర్లలో కాంటాక్ట్ చేయవచ్చు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఎటువంటి సమస్య నగర మున్సిపాలిటీ నుంచి సమస్య మీరు రిపోర్ట్ చేయాలన్నా మీ యొక్క గ్రీవెన్స్ని ఈ నెంబర్లో రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
నంద్యాల సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తాతిరెడ్డి తులసిరెడ్డిని అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఘనంగా సత్కరించి ఈలలు వేశారు. ఇక అభిమానులు సందడి చేశారు. హేమేష్ రెడ్డి ఏర్పాటు చేసిన డీజే పాటలతో అభిమానులతో తాతిరెడ్డి తులసిరెడ్డి కొద్దిసేపు వారితో స్టెప్పులు వేస్తూ వారిని ఉత్సాహాన్ని కలిగించారు. ఇక అనంతరం అభిమానులు నంద్యాల సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్న తాతిరెడ్డి తులసిరెడ్డిని అభిమానులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించి ఈలలు వేసి సందడి చేశారు. గొంతు వ్యాపు వ్యాధి ద్వారా ప్రధానంగా బర్రెలు, దున్నల్లో ఎక్కువగా కనిపిస్తుందని రైతులు అప్రమత్తంగా ఉండాలని పశు వైద్య శాఖ జిల్లా అధికారి వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పశుశాఖ వైద్య కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఆవులు, దూడల్లో కాస్త తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, వర్షంలో తడిసినప్పుడు ఎండిగడ్డితో పాటు పచ్చిగడ్డి మేసిన పశువులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. బురద ప్రదేశాల్లో తిరిగినప్పుడు వ్యాధి మరింతగా వేగంగా వ్యాప్తి చెందుతుందని జోరుగా వానలు కురిశాయి. అలాగే ఈ నేపథ్యంలో దోమలు, జోరీగాలు, పిడుదులు, అలాగే గోమార్ల ఉధృతి ఉండడం సహజం. ఇలాంటి ప్రతికూల వాతావరణ యాజమాన్య పరిస్థితుల్లో పశువుల్లో, ముఖ్యంగా పాడి పశువుల్లో గొంతువాపు వ్యాధి లేదా గురక వ్యాధి వ్యాపించి ఇబ్బంది పెడుతుంది. బర్రెలతో పాటు ఆవులు, మేకలు, గొర్రెలు, గాడిదలు అనే బ్యాక్టీరియా కారణంగా ఈ ప్రాణాంతక వ్యాధి గురవుతారు. అలాగే ఫలితంగా పాడి గేదెలు, దూడలు, పెయ్యలు, దున్నలు అకాలంగా చనిపోతున్న ఈ వ్యాధి నివారణకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని, పశువులకు టీకాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు పశువులకు టీకాలు వేయించాలని తెలిపారు. నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి, సహాయ సంచాలకులు పశుసంవర్ధక శాఖ, ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు విధులు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో, ఈ సీజన్లో వచ్చే వ్యాధులలో ముఖ్యమైన వ్యాధి గొంతువాపు వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా నల్లజాతి పశువులు అంటే బర్రెలు, బర్రె దూడలలో ఎక్కువగా వస్తుంది. ఇది ఏ వయసులో వస్తుందంటే 6 నెలల నుంచి 3 సంవత్సరాల నల్లజాతి పశువుల్లో ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. దీనికి మనకు నివారణ ఒకటే మార్గము. ముఖ్యంగా ఏంటంటే మనకు హెచ్ఎస్ అంటే హిమరేజిక్ సెప్టిసిమియా అనే టీకా వేస్తున్నాము. ఈ వ్యాధి ఈ టీకా వేసినట్లయితే మనము వ్యాధిని నివారించవచ్చు. ఒకవేళ వ్యాధి సోకిన పశువులు ఉన్నట్లయితే మనం వెంటనే వైద్యం చేపించినట్లయితే రికవరీ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ వ్యాధిలో ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఉష్ణోగ్రత 104 నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్ ఎక్కువ ఉంటుంది. అలాగనే గొంతు వాస్తుంది కాబట్టి శ్వాస ఆడక 24 గంటలలో చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వెంటనే వైద్యం చేపించినట్లయితే పశువులు రికవరీ అవుతాయి. లేని పక్షంలో చనిపోయేదానికి ఆస్కారం ఉంది.
కాబట్టి ప్రతి రైతు సోదరులు అందరూ కూడా ఈ హెచ్ఎస్ వ్యాక్సిన్ను వేయించుకొని నివారించవలసినదిగా కోరడమైనది. అలాగనే ఇంకొక వ్యాధి జబ్బవాపు వ్యాధి. ఈ వ్యాధి కూడా తెల్లజాతి పశువులు అంటే ఆవులు, ఎద్దులలో ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ వ్యాధి కూడా 6 నెలల వయసు నుంచి 3 సంవత్సరాల వయసు తెల్లజాతి పశువుల్లో ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ వ్యాధిలో కూడా ఉష్ణోగ్రత 104 నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ బలిసిన అంటే ఎక్కువ పుష్టిగా ఉండే తెల్లజాతి పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధికి కూడా నివారణ ఏంటంటే BQ అంటే బ్లాక్ వాటర్ వ్యాక్సిన్ వస్తుంది మనకు. ఇది కూడా ఉచితంగా రైతు సోదరులకు అందించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ఈ BQ వ్యాక్సిన్ వేయించుకొని ఈ బ్లాక్ వాటర్ వ్యాధిని అంటే జబ్బవాపు వ్యాధిని నివారించవలసినదిగా విన్నవించడమైనది. ఇంకా గొర్రెల కాపురలలో ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే వ్యాధులలో ఎంటరోటాక్సిమియా అంటే దీన్ని తెలుగులో చిటుక వ్యాధి అని అంటాము. ఈ వ్యాధి ఎక్కువగా ఈ సీజన్లో అంటే ఇప్పుడే మొలక వస్తుంది కాబట్టి ఈ మొలక వచ్చిన గడ్డి తినడం వల్ల ఎక్కువగా సోకేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గొర్రెల కాపరులు అందరూ కూడా ఈ చిటుక వ్యాధికి వ్యాక్సిన్ మన ప్రభుత్వము సప్లై చేస్తుంది. కాబట్టి గొర్రెల కాపరులు అందరూ కూడా ఈ ఎంటరోటాక్సిమియా వ్యాక్సిన్ వేయించుకొని నివారించవలసినదిగా విన్నవించడమైనది. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ లో ఉన్న శ్రీ హజారత్ మీర్ ఆసిం వలీ రహమతుల్లా అలాహి ఉర్సు డెహాలీ వాలే సాహెబ్ దర్గా మజువార్ అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే కాగానే మొక్కుబడి తీర్చుకున్నారు. దర్గా ముజావార్ అహ్మద్ హుస్సేన్ నేడు దర్గానందు మొక్కుబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ముందుగా బీసీ ఇంద్రమ్మ రాగానే పాతేహాలు సమర్పించి అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా పాత బస్టాండ్ లో ఉన్న దర్గానందు మొక్కుబడి తీర్చుకున్నారని, బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నియోజకవర్గంలో తిరుగులేని మెజారిటీ వచ్చిందని, అలాగే బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి రావాలని దర్గా ముజావర్ అహ్మద్ హుస్సేన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాఫర్ హుస్సేన్, సయ్యద్ హుస్సేన్ నియాజీ, అలాగే ఈద్గా రఫీ, అమీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. इलाही बड़ा शान इस्लाम की, सबों को बना जान इस्लाम की। लाइन से बैठा बैठे ఇలా కాంగ్రెస్
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్ ఇంటి వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆందోళన చేపట్టారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన డబ్బులు లక్ష్మీ నరసింహస్వామి తిరిగి ఇవ్వడం లేదని నిరసన తెలిపారు. డబ్బుల కోసం గతంలో న్యాయం చేయాలంటూ ఎస్పీని ఆశ్రయించారు బాలు. ఇక కూర్చుని మాట్లాడదామనడంతో స్టేషన్ నుండి వెళ్లిపోయారు బాలు. ఇక డబ్బులు ఇచ్చే వరకు ఇంటి వద్ద నుండి వెళ్లను అంటూ కూర్చున్నారు బాలు. పోలీసులు తనకు న్యాయం చేసి డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు. ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుడు కదా, ఉద్యమాలు చేసే వ్యక్తి కదా, ప్రజల కోసం చేస్తాడని చెప్పి నేను ఇచ్చాను ఆయనకు. ఆయన ఉద్యమాలు చేసే వ్యక్తి అయితే, ప్రజల కోసం ఉద్యమాలు చేసే వ్యక్తి అయితే నాకు ఎందుకు ఇట్లా అన్యాయం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక తండ్రి తన కొడుకు 100 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అట్లా నువ్వు నమ్మి ఎట్లా ఇచ్చావు? ఒక నా అన్న కాబట్టి ఒక నమ్మి నేను ఇచ్చేసాను. నాకు ఆయనకు గత 5 సంవత్సరాల నుండి ప్రారంభం ఉంది. గత 5 సంవత్సరాల నుండి, కానీ ఈ ఎలక్షన్లో మనకి అమౌంట్ ఇవ్వడం జరిగింది. అమౌంట్ నాకు ఇస్తాను చెప్పినట్టు ఇవ్వకుండా నన్ను బెదిరిస్తున్నాడు. నన్ను చంపుతాను బెదిరిస్తున్నాడు కాబట్టి ఈరోజు రావడం వచ్చింది. ఆయన చంపినా ఒకటే, నేను డబ్బు అయితే నా డబ్బు నేను ఇప్పించిన వరకు నేను పోరాడుతూనే ఉంటాను. నా డబ్బులు ఇచ్చే వరకు పోను, ఇక్కడికి పోను. అది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో వర్షాలు, రుతుపవనాల రాకతో వర్షాలు దంచుకుంటున్నాయి. నంద్యాల మండలంలోని పశుసంవర్ధక శాఖ సంచార వాహనంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలను తొలగిస్తున్న సిబ్బంది. నంద్యాల పట్టణంలో కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కమిషనర్ నిరంజన్. నంద్యాల సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి కార్యాలయం వద్ద పండగ వాతావరణం. గొంతువాపు వ్యాధి ప్రధానంగా బర్రెలు, దున్నల్లో ఎక్కువగా కనిపిస్తుంది. రైతులు అప్రమత్తంగా ఉండాలన్న పశు వైద్య శాఖ జిల్లాధికారి వెంకట సుబ్బారెడ్డి. బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. బీసీ ఇందిరమ్మ. నంద్యాల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్ ఇంటి వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆందోళన. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.